ఏం భయపడుతుంది, నేను నాటకం ఆడి అతన్ని తోలుబొమ్మలా కాటిస్తున్నానంతే. అన్నపూర్ణమ్మ గారు, మిమ్మల్ని కూడా మాట్లాడినందుకు మన్నించాలి. దాందే ఉంది బాబు, అంతని రక్షించడానికి గాను నువ్వు ఇలా చేస్తున్నది. హలో కృష్ణ, ఆ దామోదరంగాన్ని బ్రహ్మాండంగా పూర్ణ చేశావు. ఓ నీ అవ్వ, సినిమా చూస్తున్నట్టుగా అంతా చూస్తున్నావు అన్నమాట. సరే గాని ఈ లాకెట్తో ఆ తలుపు తెరచినట్టు చెప్పు. ఇక ఆ లాకెట్తో అవసరం లేదు, నేను చెప్పినట్టుగా చేస్తే తలుపు తెరుచుకుంటుంది. నీకెదురుగా కుడిపక్కన ఉన్న చక్రాన్ని 6 సార్లు కుడిపక్క తిప్పు. ఎడం పక్కన ఉన్న చక్రాన్ని 7 సార్లు కుడిపక్క తిప్పు. ఇప్పుడు మధ్యన ఉన్న చక్రాన్ని 3 సార్లు కుడిపక్కకి 2 సార్లు ఎడం పక్కకి తిప్పి తలుపు తెరువు. కృష్ణ, 3 ఏళ్ల క్రితం ఆయన పుట్టినరోజుకి నేనిచ్చిన బహుమతి ఉంగరం. నా జీవిత కాలం వెలుగులు నిండాలని కోరుకునే మా డాడీ ఇలా చీకట్లో చిక్కుకొని మంచి నీళ్ళ కరువై ఊపిరాడక దయనీయంగా దారుణంగా అంతమైపోతారని నేను ఊహించలేదు. జరిగిపోయిందానికి ఏడ్చి ప్రయోజనం లేదు. సత్యం, సీతను ఓదార్చు. ఈలోగా నేను ఈ నగలు చెప్తాను. ఓర్ని అవ్వ, నేను కోసం వచ్చిన నక్కలాగా సరిగ్గా సమయానికి వచ్చారే. సచ్చి చెడి ఈ పిల్లని సరిచేసి సంచి సంపాదించాను. పదండ్రా పోయి పంచుకుందాం. నీ నాటకానికి మంగళం పాడి మర్యాదగా సంచిలా ఇవ్వు. కొంటె కృష్ణుడు. నాటకమా ఏంట్రా, నీకేమన్నా మతిపోయిందా? నోటికొచ్చినట్లా గుర్తున్నావు? నర్మయ్, ఈ తలుపులు మూసుకోగానే అవతలు నువ్వు ఏం మాట్లాడావో, ఏమి ఎత్తులు వేయాలనుకున్నావో అన్నీ నేను ఆ మైక్ ద్వారా విన్నాను. ఇదిగో ఈ టేపులో రికార్డ్ చేశాను. ఏం భయం లేదు, నేను నాటకం ఆడి వాడి చేత తోలుబొమ్మలాట ఆడిస్తున్నానంతే. ఒరే కిష్టిగా, నువ్వు నన్ను ఎన్ని తిట్టినా, కళ్ళు తాగిన కోతిలాగా గెంతినా నేను నోరు మూసు కూర్చున్నా. ఎందుకో తెలుసా? నా పనయ్యే వరకు ఆగాలని. అంతేగాని అసమర్థునై కాదురా బేవకు. నేను ఈ సంచి తీసుకుని ఈ దేశమే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నువ్వు ఈ ఆడబలగం ఆ దుర్గా ప్రసాదులాగే ఇక్కడే తిండి తిప్పలు లేకుండా మాడి మాడి చావాలి. పదండి పదండి. ఓరేడి అబ్బా, ఆఖరికి వచ్చేటప్పటికి కథ అడ్డం తిప్పేశాడు. వాళ్ళందరినీ లోపల బంధించేశాడు. ఇప్పుడు ఆ దామోదరం గారిని వాడి మనుషుల్ని నేను ఒక్కనే ఎదుర్కోవటం